సార్వత్రిక ఎన్నికల్లో అధికార ప్రతిపక్ష పార్టీల్లో కొందరు నేతలు స్వపక్షంలోనే విపక్షమై పనిచేశారా? సొంత పార్టీ అభ్యర్థులకే వెన్నుపోటు పొడిచారా? కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఈ పరిస్థితి కనిపించిందా? ఈ వ్యవహారంపై అధిష్టానానికి ఫిర్యాదు చేస్తామని ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షులు ఆర్ శ్రీనివాసరెడ్డి, కమలాపురం టీడీపీ అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి స్పష్టం చేశారా? ప్రొద్దుటూరులోనూ ఇదే తరహా వ్యవహారం సాగిందా? ఇక బద్వేలు వైసీపీలో నేతల మధ్య ఆధిపత్య పోరుతో టీడీపీ కూటమికి లబ్ధి చేకూర్చే ప్రయత్నం చేశారా? అసలు కడప జిల్లా రాజకీయాల్లో ఏం జరుగుతోంది? సార్వత్రిక ఎన్నికలను అన్ని రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఆయా పార్టీల అధినేతలు మొదలు సామాన్య కార్యకర్త వరకు పార్టీ అభ్యర్థుల విజయం కోసం తీవ్రంగా శ్రమించారు. విభేదాలను పక్కన పెట్టి కలిసికట్టుగా పోరాడాలని పోలింగ్ సమయం వరకు అందరూ భావించారు. ఆ మేరకు సంకేతాలు ఇచ్చారు. కానీ అనూహ్యంగా కొంతమంది నేతలు సొంత పార్టీ నేతలను ఓడించేందుకు పనిచేశారు. ప్రత్యర్థులతో చేతులు కలిపి వారికి అనుకూలంగా పనిచేసినట్లు తెలుస్తోంది. ప్రధానంగా టీడీపీలోని కొంతమంది నేతలు ఈ విధమైన చర్యలకు పాల్పడినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప అసెంబ్లీ స్థానానికి టీడీపీ అభ్యర్థిగా ఆర్ మాధవిరెడ్డి పోటీ చేశారు. ఈ నియోజకవర్గంలో టీడీపీ నేతల మధ్య తీవ్ర విభేదాలు నెలకొన్నాయి. ఆధిపత్య పోరు స్పష్టంగా కనిపిస్తూ వచ్చింది. ఒకరిద్దరు నేతలు టికెట్లు ఆశించి భంగపడ్డారు. అధిష్టానం మాధవిరెడ్డి వైపు మొగ్గు చూపి ఆమెకే టికెట్ కేటాయించింది. దీంతో ఆమె భర్త పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పార్టీ బలోపేతానికి శ్రమించారు. అందరూ ఐకమత్యంగానే ఉన్నట్టు కనిపించారు. పోలింగ్కు ముందు వరకు మాధవిరెడ్డికి అనుకూలంగా ప్రచారం నిర్వహించారు. కానీ కడప నగరంలో కీలకంగా వ్యవహరించిన ఓ టీడీపీ నేత పోలింగ్ ముందు రోజు ప్లేట్ ఫిరాయించారు. వైసీపీతో కుమ్మక్కై తనకు అనుకూలంగా ఉన్న ప్రాంతాల్లో వైసీపీకి అనుకూలంగా ఓటింగ్ చేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. నేరుగా ఓటర్లకు, కింది స్థాయి నేతలకు ఫోన్ ద్వారా సమాచారమిచ్చి వైసీపీకి ఓటు వేయాల్సిందిగా ఆదేశించినట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. దీనిపై అధినేతకు కూడా ఫిర్యాదు చేయనున్నట్లు సమాచారం. ఇక కీలకమైన కమలాపురం నియోజకవర్గంలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి విజయావకాశాలను దెబ్బతీసేందుకు టీడీపీకి చెందిన ఓ నాయకుడు ప్రయత్నించారు. ప్రొద్దుటూరు పట్టణంలో ముఖ్య నాయకుడిగా వ్యవహరిస్తూ టికెట్ ఆశించిన సదరు నేత కమలాపురం నియోజకవర్గంలో జోక్యం చేసుకుని సొంత పార్టీ అభ్యర్థిని దెబ్బతీసేందుకు ప్రయత్నించినట్లు తెలుస్తోంది. కోగటంలో టీడీపీ ఏజెంట్లను బెదిరించడం, వైసీపీకి ఓటు వేయాలని గ్రామస్తులపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఈ నాయకుడి తీరును తీవ్రంగా ఖండించిన పుత్తా కృష్ణ చైతన్యరెడ్డి అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. కాగా సదరు నాయకుడు ప్రొద్దుటూరు టీడీపీ అభ్యర్థి నంద్యాల వరదరాజులరెడ్డికి కూడా మద్దతివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. పార్టీ అధినేత స్వయంగా ఆదేశాలు జారీ చేసినా ఏమాత్రం ఖాతరు చేయలేదు. ఇలా ఈయన వ్యవహారం తీరు రెండు నియోజకవర్గాల్లో వివాదాస్పదంగా మారింది. ఇక బద్వేల్ వైసీపీలో చిత్రమైన పరిస్థితి నెలకొంది. ఆధిపత్య పోరు కారణంగా కొంతమంది నేతలు టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి అనుకూలంగా వ్యవహరించినట్టు తెలుస్తోంది. బద్వేల్ వైసీపీ అభ్యర్థిగా డాక్టర్ దాసరి సుధా పోటీ చేశారు. అయితే ఈమె తటస్థంగానే ఉన్న పార్టీలోని ఇతర నేతల మధ్య మాత్రం ఆధిపత్య పోరు కొనసాగుతోంది. ఎమ్మెల్సీ గోవిందరెడ్డిని ఆయన బావుమర్ది విశ్వనాథరెడ్డి వ్యతిరేకిస్తున్నారు. వీరి మధ్య సాగుతున్న ఆధిపత్య పోరు డాక్టర్ దాసరి సుధా విజయావకాశాలపై ప్రభావం చూపే స్థాయికి వెళ్ళింది. గోవిందరెడ్డి కొన్ని మండలాల్లో ఆధిపత్యం చూపుతుండగా విశ్వనాథరెడ్డి మరికొన్ని మండలాలపై పట్టు కలిగి ఉన్నారు. ఆయా నేతల ఆధీనంలో ఉన్న మండలాల్లో వైసీపీకి మెజారిటీ వస్తే సదరు నేతకు పార్టీలో గుర్తింపు లభిస్తుందని మరో నేత భావిస్తూ వచ్చారు. దీంతో ఆయా ప్రాంతాల్లో సొంత పార్టీకి మెజారిటీ రాకుండా అడ్డుకునే ప్రయత్నం జరిగింది. కొంతమంది కింది స్థాయి నాయకులకు ఆదేశాలిస్తూ టీడీపీ ఉమ్మడి అభ్యర్థికి అనుకూలంగా ఓటింగ్ చేయించాలని సూచించినట్టు స్పష్టంగా తెలుస్తోంది. దీంతో కొంత ఓటింగ్ టీడీపీకి మళ్లినట్టు కూడా వైసీపీ నేతలే అంగీకరిస్తున్నారు. ఇక జిల్లా వ్యాప్తంగా కడప, కమలాపురం, ప్రొద్దుటూరు, బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గాల్లో
వెన్నుపోటు తంతు కొనసాగినట్లు తెలుస్తోంది. వీరిపై చర్యలు తీసుకోవాలని ఇప్పటికే టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్ శ్రీనివాసరెడ్డి, టీడీపీ కమలాపురం అభ్యర్థి పుత్తా కృష్ణ చైతన్యారెడ్డి అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లేందుకు సిద్ధమయ్యారు. వైసీపీ జిల్లా అధ్యక్షులు సురేష్ బాబు సైతం వైసీపీ నేతల తీరును గమనిస్తున్నారు. ఆయన కూడా త్వరలో అధిష్టానానికి నివేదిక పంపనున్నారు. ఏది ఏమైనా వెన్నుపోటు నేతల ప్రభావం ఏ మేరకు పనిచేసింది అనేది ఫలితాలు వెలువడిన తర్వాత స్పష్టంగా కనిపించే అవకాశం ఉంది.